దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధిలో ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభువు యేసుక్రీస్తు నామంలో మీకు కృపా సమాధానాలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుండి ఈ దిన వాక్య భాగంగా సంఖ్యాకాండము గ్రంథం 33వ అధ్యాయం 51వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీరు యోర్దానును దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నింటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములన్నింటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగం ధ్యానం చేస్తూ ఉండగా మొదట ఈ మాటలు మోషే ఇశ్రాయేలీయులతో చెప్తూ ఈ మాటలు చెబుతూ ఉన్నారు. ఏమని అంటూ ఉన్నారు? మీరు యోర్దాను దాటి కనాను దేశమును చేరిన తరువాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి కనాను దేశంలో నివసిస్తున్నటువంటి ఏడు జాతుల ప్రజలను ఈ ఇశ్రాయేలీయులు జయించి ఆ దేశము దేవుడు వాగ్దానం చేసిన దేశముగా వారు స్వాధీనపరుచుకొనవలసిన వారు అని ఇక్కడ మోషే యెహోషువ అలాగే ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. కనాను దేశము దేవుడు వాగ్దానము చేసిన దేశం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు ఒక ప్రాంతాన్ని చూపించి ఆ ప్రదేశము నేను మీకు మీ సంతానపు వారికి ఇచ్చేదనని దేవుడు చెబుతూ వచ్చారు. కాబట్టి అబ్రహామును దేవుడు కనానుకు పిలిచి ఈ దేశమును నీ స్వాస్థ్యమునకు ఇచ్చేదనని సెలవిచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుంచి విడిపించబడి ఈ కనాను దేశానికి నడిపించబడి కనాను దేశంలో అక్కడ నివసిస్తున్నటువంటి 7 జాతుల ప్రజలను జయించి ఆ దేశమును దేవుడు వాగ్దానం చేసిన దేశముగా ఇశ్రాయేలీయులు గుర్తించాలి అని ప్రభు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. అయితే కనాను దేశంలో 7 జాతుల ప్రజలు ఉన్నారు. వారు బలవంతులు అని చెప్పబడుతూ ఉంది. అయితే వారు బలవంతులు అయితే బలవంతులైనటువంటి ఆ కనానీయులు ఎవరిని సూచిస్తూ ఉన్నారు? ఎవరు ఈ కనానీయులు? ఇక్కడ వారిని మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టి వారి ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములన్నిటిని నశింపచేసి ఈ మాటను సూచినప్పుడు కనాను దేశంలో 7 జాతుల ప్రజలు నివసిస్తున్నారు. ఇది అక్షరాల కనాను ప్రాంతమే. ఇప్పుడు ఈ కాలము నాటి పరిస్థితులకు ఈ కాలము నాటి దేనికి కూడా ఈ మాటలని పోల్చుకుని క్రైస్తవ్యము మనకు వ్యతిరేకమైనది, క్రైస్తవ్యానికి మిగతా ఏ మత సాంప్రదాయాలకు పొందిక లేదు, పోలిక లేదు అని క్రీస్తు భక్తిని అపార్థం చేసుకొనవలసిన అవసరం లేదు. ఎందుకని అంటే అది కనాను దేశాన్ని గురించి సెలవిచ్చిన మాట. ఈరోజు అంటే కొంచెమో గొప్ప భారతదేశంలో కూడా వీళ్ళందరూ ఈ క్రైస్తవులందరూ కలిసి మన దేశస్తుల్ని మార్చేస్తున్నారు, మన విగ్రహాలను పడగొడతారట, మన ప్రతిమలను నాశనం చేస్తారట, పోత విగ్రహములన్నింటినీ నశింపజేస్తారట అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ మాట కనాను దేశాన్ని గురించి మాత్రమే సెలవీయబడినటువంటి మాట. ఈ కనానీయులకు ఉన్నటువంటి బలం ఏంటి, వారి సాంప్రదాయం ఏంటి అని చెప్పి సూచినప్పుడు కనానీయులు ఒకటి శారీరకంగా వారు బలము కలిగిన వారు అని కానీ, లేకపోతే వారు విగ్రహ సంబంధమైన ఆరాధనలు కలిగినటువంటి ప్రజలుగా కానీ వారు చూడబడుతూ ఉంటారు. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు కూడా ఈ ప్రపంచ ధర్మము చొప్పున క్రీస్తు భక్తుడు నడుచుకొనకూడదు అని వాక్యంలో ధ్యానం చేసుకునే నేను మీరు
ఈ ప్రపంచ ధర్మం ఏమిటి అని చెప్పి అనంటే ఈ లోకంలో బలవంతులుగా ఉండడం. ఇంకా ఈ ప్రపంచ ధర్మం ఏంటి అని అంటే తమ ఎదుట తమ దైవత్వాన్ని కనుపరిచేటటువంటి ఏ రూపమునైనా మానవుడు ఆరాధించడం. ఇది ఈ లోకంలో కనిపిస్తూ ఉంది. అయితే యేసు ప్రభు బిడలుగా మనం ఎవరిమి? అసలు యేసు ప్రభు బిడలు అంటే ఏమిటి అంటే ఏ అవతారమునందు దేవుడు ఈ భూమి మీద ఏ యజ్ఞము చేయుట ద్వారా మానవుడి యొక్క సమస్తమైనటువంటి బంధకాల నుండి మానవుడిని విడిపించి ఆత్మ సంబంధంగా మనిషిని స్వతంత్రునిగా చేసి శరీర సంబంధమైన చింతనలలో నుండి శరీర సంబంధమైనటువంటి పాపాలలో నుండి మానవుడిని రక్షించటానికి తనకున్నటువంటి బలము చేత శిలువ యజ్ఞము గావించి ఆ కల్వరి ప్రేమ చేత ఆయన ఈ లోకాన్ని రక్షించటానికి ఇష్టపడడమే యేసు ప్రభు యొక్క సంకల్పం. కాబట్టి మనం ఈ వాక్యాలను ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు ఈ వాక్యాలు మనతో ఒక్క మాటే చెబుతూ ఉన్నాయి. కనానీయులు ఎవరు, ఇశ్రాయేలీయులు ఎవరు అని సూచినప్పుడు కనానీయులు శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారికి సాదృశ్యం, ఇశ్రాయేలీయులు ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వారికి సాదృశ్యం. ఆత్మానుసారమైనటువంటి స్వభావం కలిగిన వారు శరీర సంబంధమైన స్వభావం కలిగిన వారు. ఆత్మానుసారమైన స్వభావం కలిగిన వారు ఎలా ఉంటారు అని చెప్పానంటే వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యానికి భయపడతారు, యేసు ప్రభు నామాన్ని స్తుతిస్తారు, ఆయన నామాన్ని కీర్తిస్తారు. ఆయన బిడలుగా ఈ భూమి మీద ఉండడానికి వాక్యానికి వ్యతిరేకులుగా కాకుండా, వాక్యానికి విరోధులు కాకుండా, వాక్యానికి విధేయులుగా బ్రతకడానికి తమను తాము తగ్గించుకుని దేవుని యొక్క సన్నిధిలో బ్రతకడానికి ఉండడానికి ఇష్టపడిన వారు దేవుని యొక్క కృపా వరములు కలిగి ఆయన యొక్క సన్నిధానములో నమ్మకముగా ప్రభువుని సేవించేటటువంటి బిడలు ఎవరైతే ఉంటారో వారు ఆత్మానుసారులైనటువంటి బిడలు. ఇక్కడ కనానీయులు ఎవరిని సూచిస్తూ ఉన్నారు? శరీర సంబంధమైనటువంటి స్వభావం మానవుడిలో ఏమి ఉంది, ఈ భూమి మీద మానవుడిలో ఏమి ఉంది అని అంటే శరీర సంబంధమైన స్వభావమే. శరీర సంబంధమైన స్వభావం అంటే ఏంటి అని చెప్పి అంటే మొట్టమొదట ఏదేను తోటలో అవ్వ దగ్గరికి సర్పము వచ్చి తినవద్దు అని చెప్పిన ఏ పండును గూర్చి అయితే అవ్వమ్మకు మాయమాటలు చెప్పి అవ్వను మోసపరిచి ఆ యొక్క పండును తినిపించినప్పుడు దేవుడు అవ్వ విషయంలో ఆదాము విషయంలో కోపపడినట్లుగా వాక్యం చదువుకుంటూ ఉంటాం. అంటే ఏమిటి అని అంటే ఏ పండు తింటే మానవుడిలో శరీర సంబంధమైనటువంటి దేవుడికి అయిష్టమైన గుణాలు తలెత్తుతాయో ఈ లోకంలో ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విధానంలో మానవుడు అధోపాతాళానికి త్రొక్కివేయబడతాడో, మానవుడు దేవుని స్నేహం నుంచి ఎలా దూరమైపోతాడో అనే విషయాలను దేవుడు ఆదాము అవ్వలకు తెలియచేస్తూ వచ్చినట్లుగా ఆ వృత్తాంతములో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ శరీర తత్వం అనేది ఆ యొక్క పండు తినడంతోనే ప్రారంభమయ్యింది. ఈ సర్పమైనటువంటి సాతానుడు సర్పమును ఆవహించి సర్పరూపంలో మొదటి మనుష్యులైనటువంటి ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి వాడు శరీర స్వభావాలను బలపరచటానికి, శరీర తత్వంలోనికి మానవుడిని పడవేయడానికి సాతానుడు సంకల్పించినాడు. శరీర తత్వంలోనికి పడిపోయినటువంటి మనిషిని తిరిగి మరలా ఉద్ధరించటానికే దేవుడు ఆయా కాలాలలో ఎందరినైనా కొందరు భక్తులను ఏర్పాటు చేసుకుని ఆ భక్తి చేయటానికి ఎవరి హృదయాలు ఇష్టపడతాయో అట్టివారికి తన ప్రత్యక్షతను అనుగ్రహించి యెహోవా దేవుని గుర్చినటువంటి ఆరాధనను వారికి నేర్పించి భక్తి మార్గములో వారిని నడిపించటం ద్వారా దేవాది దేవుడు ఈ భూమి మీద భక్తి చేసేవారు ఉన్నారు అనే సత్యాన్ని రుజువు చేస్తూ వచ్చారు. హనోకును మనం చూసినప్పుడు హనోకు దేవునితో నడిచినో అది అతనికి నీతిగా ఎంచబడిన.
నోవాహు తన తరము వారిలో నిందారహితుడుగా దేవుని దృష్టికి కనిపించెను. సాక్షాత్తు దేవుడే నోవాహు యొద్దకు వచ్చి, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువు అని సెలవిచ్చారు అని అంటే నోవాహు ఎంతగా దైవభక్తి చేశారు అనే సత్యాలను మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి కనానీయులలో శరీరతత్వం కనిపిస్తూ ఉంది, ఇశ్రాయేలీలలో ఆత్మీయతత్వం కనిపిస్తూ ఉంది. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు మనము కూడా మన శరీరంలోనే మన ఆత్మలోనే కొన్ని స్వభావాలను చూస్తూ ఉంటాం. భక్తి చేయటానికి ఒక మనుషుడు ఇష్టపడినప్పుడు అతని శరీరంలోనే కొన్ని పరిస్థితులు భక్తి చేయడానికి ఆటంకంగా ఉన్నాయి అని, ఏ పరిస్థితులైతే ఆ మనిషిని దేవుని భక్తికి ఆటంకంగా నిలుస్తున్నాయో అట్టి వాటి మీద ఆ మనుషుడు యుద్ధం ప్రకటించాలి అని పౌలు భక్తుడు కూడా చాలా స్పష్టంగా తెలియచేశారు. ఏమని అంటూ ఉన్నారు? గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటే, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షిస్తూ ఉంది. ఈ శరీరము ఆత్మ అనే ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి విరోధంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈ విరోధంగా పనిచేస్తూ ఉన్న ఈ తత్వాలను మానవుడు ఏం చేయాలి అని అంటే, దేవుడి సహాయంతో, దైవ సహాయంతో కొన్నింటిని అణిచివేయాలి, కొన్నింటిని ఎదగనీయాలి. అణిచివేయవలసినవి ఏంటి అని అంటే పాప స్వభావములు, అణిచివేయబడవలసినవి ఏంటి అని అంటే శరీర స్వభావములు, అణిచివేయబడవలసినవి ఏంటి అని అంటే భూ సంబంధమైన స్వభావములు, అణిచివేయబడవలసినవి ఏంటి అని అంటే లోక సంబంధమైన స్వభావములు, ఎదిగించవలసినవి ఏంటి అని అంటే భక్తికి సంబంధించిన స్వభావములు, ఆత్మానుసారమైనటువంటి స్వభావములు, మంచి మనస్సాక్షి కలిగి దేవుడిని స్తుతించేటటువంటి విధానములు. ఇవి ఎప్పుడూ కూడా ఎదిగించబడుతూ ఉంటాయి. మనం చూచినప్పుడు వాక్యము ఏమని చెబుతూ ఉంది? ఆత్మ శరీరము అనేది ఒకదానికి ఒకటి విరోధముగా అపేక్షిస్తూ ఉన్నాయి. అయితే దాన్ని పౌలు గారు స్పష్టంగానే చెప్పేశారు. శరీర స్వభావాలు అంటే ఏంటి అని అంటే జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైన స్వభావాలు. వీటిని మానవుడు ఏం చేయాలి? అణిచివేయాలి. ఎందుకని అంటే ఇవి గనుక ఒక మనిషిలో పనిచేస్తూ వస్తే ఆ వ్యక్తి దేవుని తోటలో బీడు భూమి లాంటి వాడు. బీడు భూమి దున్నబడాలి. అది దున్నకపోతే అది సాగు చేయడానికి పనికిరాదు. అలాగే మానవుడు కూడా తన హృదయంలో చెలరేగేటటువంటి దుర్గుణాలను అతడు జయించాలి. జయించటానికే ఉన్న మార్గము పేరే భక్తి. ఆ భక్తిని నేర్పించే దేవుడి పేరే యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భక్తి మార్గం ద్వారా మాత్రమే ఒక మనుషుడు తన శరీర గుణాలను అణిచివేసుకోగలుగుతాడు అని ఇక్కడ వాక్యములో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆత్మ స్వభావాలను గురించి భక్తుడు తెలియచేస్తూ ఇలా అంటున్నాడు. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి ఆత్మానుసారమైన గుణాలు అండి. ఎంత మంచి లక్షణాలు ఆత్మకు ఉన్నాయో మనం చూసినప్పుడు ఆ మంచి లక్షణాలలో మనుష్యుడు నిలిచి ఉండాలని, ఆ మార్గంలో మనుష్యుడు జీవించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆశ్రయించాలి అని, ఆయన యొక్క చల్లని చూపు, ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క సన్నిధి ఒక వ్యక్తిని మంచి గుణముల యందు స్థిరపరిచి ఆ వ్యక్తిని ఈ భూమి మీద దైవ దీవెనలు మానవుడు ఈ లోకము పొందడానికి సారథి లాంటి వాడు అని అనేక సందర్భాలలో నిరూపించేటటువంటి దేవుడే యేసుక్రీస్తు ప్రభులవారు. కాబట్టి ఈ దేవుడు పరలోకానికి దేవుడు, ఈ దేవుడు భూలోకానికి దేవుడు. మానవుడు ఈ భూమి మీద ఎన్నింటిని గూర్చి తెలుసుకున్నప్పటికీ అవి ఏవి కూడా మానవుడికి నిజమైన సమాధానాన్ని, శాంతిని ఇవ్వలేనివిగా ఉన్నాయి. కానీ యేసు ప్రభువు ఒక్కరు మాత్రమే మనుష్యుడిలో మంచి ఫలాలను పండించగలిగినటువంటి
శక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నారు. ఆయన సన్నిధికి వస్తేనే, ఆయన వైపుకు చూస్తేనే మానవుడిలో విప్లవాత్మకమైన మార్పులు కలుగుతాయి. కారణం ఏమిటంటే ఆయనలో నుండి సుగుణాలు ఎవరి మీద అయితే పడుతాయో వాడు పరిపూర్తిగా ఈ యొక్క మానవ స్వభావమందు ఆశ్చర్యచకితుడైపోతాడు. ఆశ్చర్యచకితుడైనటువంటి ఈ మనిషి కన్నీరు కారుస్తూ ఆ దైవ గుణాలను చూచినప్పుడు తన జీవితానికి నిజమైనటువంటి సార్థక్యత, పరమార్థము చేకూర్చేది ఈ ఒక్క మహాదేవుని యొక్క సన్నిధియే, ముఖకాంతియే అని గుర్తించి ఆయన పాద పద్మముల ఎదుట సాగిలపడి అప్పటి వరకు ఈ లోకంలో తాను ఉప్పొంగినటువంటి ఆ కెరటాలన్నింటినీ అతడు ఒక్కసారిగా అణిచివేసుకొని దేవుని యొక్క భక్తి చేసేవానిగా అతడు నడుస్తాడు. కాబట్టి మనం చూసినప్పుడు యేసు ప్రభు యొక్క గుణాలు ఎవరి ఎదుట ప్రత్యక్షమవుతాయో వారు లోక పోకడ, అంతకుముందు వారు జీవించిన లోకపు విధానం అవన్నీ కూడా మార్చేసుకుంటారండి. దేవుడు లేనప్పుడు, అనగా నిజమునకు మీరు దేవుడు లేనివారును నిజమైన దేవుడిని ఆరాధించని వారున అయి ఉన్నప్పుడు ఉన్న స్థితి నుంచి ఇప్పుడు మిమ్మల్ని దేవుడు కలిగిన వారుగా ఉండే స్థితికి మీరు వచ్చి ఉన్నారు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఒకప్పుడు మీరు నిర్దేవులై ఉన్నారు, ఇప్పుడైతే నిజమైన దేవుడి యొద్దకు వచ్చి ఉన్నారు అని చెప్తారు. అంటే ఒకప్పుడు దేవుడు లేనప్పుడు మానవుడు ఎగసి పడుతున్న అలలాంటి వాడు, నిమ్మళము లేని సముద్రము లాంటివాడు. అబ్బో, చాలా ఎత్తుకు ఎగసి పడుతున్న అలాది మానవుడి అతిశయాలు, ప్రలోభాలు చూచినప్పుడు ఆకాశమే హద్దు అన్నట్లుగా మానవుడు ఈ భూమి మీద చెలరేగిపోయేవాడుగా ఉంటాడు. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తి ఎదుట ప్రత్యక్షమైనప్పుడు ఈ అలలన్నీ నిమ్మళము చెందడానికి కారణం యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత. యేసు ప్రభు ప్రత్యక్షమైతే మానవుడు నిమ్మళమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. కారణం ఏంటి అని అంటే యేసు ప్రభువులో ఉన్నటువంటి సుగుణాల యొక్క ప్రకాశం అంత గొప్పది. ఆయన జ్ఞానం ఈ లోక జ్ఞానాలన్నింటికీ కూడా అది సరి అయినటువంటి జవాబు అయి ఉన్నది. ఈ లోక జ్ఞానం ప్రశ్నలా పెద్దగా వినబడుతుంది, యేసయ్య జ్ఞానం జవాబుగా స్పష్టంగా వినబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మ స్వభావాన్ని, ఆత్మతత్వాన్ని కలిగి ఉండడానికి ఏం చేయాలి? ఈ శరీర గుణాలను జయించాలి అంటే ఏం చేయాలి అని అంటే ఒక్కటే చేయాలి. ఏం చేయాలి? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకునిన మనుష్యుని పోలి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ శరీర స్వభావాల మీద భక్తుడు యుద్ధం చేయాలి. ఏ యొక్క బలహీనత విశ్వాసిని బలహీనపరుస్తూ ఉందో అట్టి దాని మీద దృష్టి పెట్టాలి. ప్రతి విశ్వాసి కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తాను ఏదైనా బలహీనతలో ఉన్నాను అని భావించినప్పుడు దైవజనుడు ఏమని చెబుతారు? దైవజనుడు ఒక్క మాటే చెబుతారు, మెత్తని పిండి వలె నువ్వు మార్చబడి వరకు దేవుని రోకట్లో నువ్వు దంచబడతావు. ఆయన నిన్ను మెత్తని పిండి అగు వరకు వాక్యము అనేటటువంటి రోకలి పోటుతో నిన్ను దంచుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మనలో కొన్ని లక్షణాలు, కొన్ని స్వభావాలు, కొన్ని పాప సంబంధమైనటువంటి లక్షణాలు కలిగి సన్నిధికి వస్తూ ఉంటే ఏ పాపము అయితే నీవు విడిచిపెట్టలేదో, ఏ పాపము అయితే నిన్ను విడిచిపెట్టలేదో దాని మీద నీ దృష్టి పెట్టాలి. అంతేకాని బోధ చేస్తున్న బోధకుని వ్యతిరేకించటం మీద, విభేదించటం మీద, విరోధముగా ప్రవర్తించటం మీద నీవు దృష్టి పెడితే నశించిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని నాశనానికి అప్పగించేది ఏంటి అని అంటే తిరుగుబాటు స్వభావం. తిరుగుబాటు స్వభావం ఎక్కడ పుడుతుంది అని అంటే తనను తాను సరిచేసుకోవటానికి ఇష్టపడని స్వభావం వద్ద పుట్టేదాని పేరే తిరుగుబాటు స్వభావము. నీలో ఈ పాపం ఉంది అని వాక్యం మనకు బోధించబడినప్పుడు నాలో ఆ పాపం ఉంది అని మొదట ఒప్పుకోవాలి. రెండవది, ఒప్పుకుంటే ఎదుటివాడి దగ్గర తేలికైపోతామా? కానే కాదు. ఒప్పుకుంటే మన పాపాన్ని మొదట మనం చూసుకోగలిగాం అని అర్థం.
తరువాత దాన్ని విడిచిపెట్టుకోవడానికి కృషి చేయాలి, ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, నలుగుగొట్టుకోవాలి. కాబట్టి ఈ శరీర తత్వాలను పైన యుద్ధం చేయటానికి మొట్టమొదట ఏ పాపము నిన్ను ఏలుబడి చేస్తుందో దానిని మొదట చూసుకునే వారంగా ఉండాలి. తరువాత ఏం చేయాలి అని అంటే దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రభుతో సహవాసం చేయటం వలన ప్రభు ఏం చేస్తారంటే పాపమును జయించే శక్తిని ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపమును జయించే శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని అంటే భయము నుండి పాపము చేయకుడి అని కీర్తనల గ్రంథం ఓ చక్కని మాట తెలియచేస్తుంది. భయము నుండి పాపము చేయకుడి. దైవ భయం అనేది ఎవరిలో ఉంటుందో వారు పాపము చేయరు. దైవ భయం అనేది ఎవరిలో ఉంటుందో, ఈ దైవ భయం ఎవరిలో ఉంటుంది అని చెప్పి అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినడం వలన దైవ భయం ప్రతి విశ్వాసికి కూడా కలుగుతుంది. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వాక్యాన్ని వినడం ద్వారా దైవ భయం అనేది కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం సన్నిధికి వెళ్తూ దేవుని ప్రార్థనలకు నేను వెళ్తున్నాను, దేవుని వాక్యాలు నేను వింటున్నాను అని చెబుతూ కూడా మనల్ని బలహీనపరిచేటటువంటి పాపం మీద దృష్టి పెట్టి దానిని జయించలేని వారుగా ఉన్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాక్యాన్ని ప్రేమించకపోవడమే, వాక్యమును ఆసక్తిగా ధ్యానించకపోవడమే, దేవుని వాక్యమును నందు ఫలించకపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తిగా దేవుని బిడలు లూదియా పౌలు చెప్పుచున్న మాటల మీద లక్ష్యముంచెను గనుక ప్రభు ఆవిడ హృదయమును తెరిచెను. ఇక్కడ ఎవరైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తారో వారిలో ఫలవంతమైనటువంటి ఆత్మీయ జీవితం ఉంటుంది. నాశనకరమైన ఆత్మీయ జీవితం ఉండదు, ఫలవంతమైన ఆత్మీయ జీవితం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని చెప్పి అంటే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ఉపదేశాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యము మనలను పరిశుద్ధపరుస్తుంది, వాక్యము మనలను బలవంతుల్ని చేస్తుంది, వాక్యము మనలను దైవ భయము కలిగిన వారుగా చేస్తుంది, వాక్యము మనలను జ్ఞానవంతులుగా చేస్తుంది. ఎవరిలో దేవుడి జ్ఞానము ఉంటుందో, ఎవరిలో దైవ భయం ఉంటుందో, ఎవరిలో దేవుని గుర్చినటువంటి జ్ఞానం ఉంటుందో వారు తాము దేనిపై పోరాడతారో దానిపై విజయం పొందుతారు. దేనిపై పోరాడతారో దానిపై. కాబట్టి దేనిపై పోరాడాలి అని అంటే క్రీస్తు నుండి నిన్ను దూరం చేసే దానిపై పోరాడాలి. క్రీస్తు నుండి నిన్ను దూరం చేసేది ఏది? ఈరోజు సమాజంలో మనం చూసినప్పుడు సమాజంలో పేరాశ అనేది క్రీస్తు నుండి మనుషుడిని దూరం చేస్తూ ఉంది. సమాజంలో లోక స్నేహం అనేది క్రీస్తు నుండి మనుషుడిని దూరం చేస్తూ ఉంది. లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని వాక్యం చెప్తుంది. లోక స్నేహాలు విడిచిపెట్టాలి, దైవ స్నేహాన్ని కలిగి ఉండాలి, వాక్య స్నేహాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, శరీర తత్వాలను జయించటానికి మొదట మనలో ఉన్నటువంటి ఆ దుర్గుణాలను లిస్ట్ అవుట్ చేసుకోవాలండి. ఏ పాపము నీ ద్వారా జరుగుతూ ఉంది దాన్ని నువ్వేం చేయాలంటే పాయింట్అవుట్ చేసుకోవాలి. ఆ పాయింట్అవుట్ చేసుకున్న దాని ద్వారా వాటిని జయించడానికి నేనేం చేయాలి అని ఆలోచించేటప్పుడు సహాయంగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సహాయాన్ని నువ్వు కోరితే ఆయన నామంలో కనులు మూసుకొని ఇలా ప్రార్థించు. యేసు ప్రభువా, ఏ దుర్గుణము నన్ను నష్టపరుస్తుందో, నాశనం చేస్తుందో ఆ దుర్గుణాలను జయించే శక్తి మీరు ప్రసాదిస్తారు అని వింటున్నాను. ప్రభువా, మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేరుగా దైవ సన్నిధికి చేరి ఆయన యొద్ద నుండి నీకు ఓ సంబంధం ఏర్పడుతుంది, సహాయం అనుగ్రహించబడుతుంది. ఆ సంబంధము, ఆ సహాయము నీకేం చేస్తుంది అని అంటే నీ బలహీనతలను జయించగలిగినటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తుంది. ప్రియ విశ్వాసులారా, సహోదరులారా, శరీర క్రియలను జయించవలసిన విశ్వాసులు శరీర క్రియలలో ఓడిపోతున్న వారుగా ఉంటే ఈరోజు వాక్యం నీతో స్పష్టంగా ఒక్క మాటే తెలియచేస్తుంది. కాలం నాదే అని నువ్వు అనుకోవద్దు.
అన్ని సమయాలు నావే అని నువ్వు అనుకోవద్దు. అన్నీ బాగున్నప్పుడే నువ్వు భక్తి చేయవలసిన వ్యక్తివై ఉన్నావు. దేవుని వాక్యానికి లోబడవలసిన వ్యక్తివై ఉన్నావు. సన్నిధి క్రమాలకు లోబడవలసిన వ్యక్తివై ఉన్నావు. దేవుని యొక్క మార్గంలో నీవు నడుచుకోవలసిన వ్యక్తివై ఉన్నావు. భయము నుండి, దైవ భయం అనేది ప్రతి వ్యక్తికి కావాలి. భయం లేనివాడు ఏం చేస్తాడంటే నచ్చిన పాపం చేస్తాడు. భయము కలిగిన వాడు ఏం చేస్తాడంటే దైవభక్తి కలిగి తాను జీవిస్తాడు. దైవ భయం అనేది ప్రతి మనిషి కలిగి ఉండాలండి. దైవ భయం కలిగి ఉండడం వలన మానవుడు క్రీస్తు మార్గంలోనికి రావడానికి కానీ, వచ్చినటువంటి క్రీస్తు మార్గంలో ఎలాగూ ఫలించాలి, ఎలాగూ భక్తి చేయాలి అనే విషయాలను నేర్చుకుంటూ వస్తాడు. కాబట్టి వాక్యం చెబుతుంది, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియో లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. స్తోత్రం. క్రీస్తు యేసు సంబంధిగా ఈరోజు నీవు ఉండాలి అని కోరుకుంటే నువ్వు ఆయన చేతిలో చేయి వేసి ఆయనతో మనవి చేయవలసిన వాడవై ఉన్నావు. ఆయన చేతిలో చేయి వేయడం అంటే ఏంటి? మందిరానికి, సన్నిధికి వెళ్ళడం మాత్రమే కాదు, దేవునికి నీ మనసు ఇచ్చి, ప్రభువా మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను, మీ వాక్యాన్ని నేను ప్రేమిస్తున్నాను, నీ వాక్యము నా హృదయంలో భద్రముగా కాచుకుంటాను, ఆ వాక్యము నన్ను ఎలా బ్రతకమంటే అలా బ్రతకడానికి నేను కష్టపడతాను, కృషి చేస్తాను, పరిశ్రమ చేస్తాను అని చెప్పి గనక నీవంటే నీవు విన్న వాక్యము నీ అంతరంగంలో క్రియ చేయడం ప్రారంభిస్తుంది. అది క్రియ చేసి చేసి నిన్నేం చేస్తుంది అని అంటే నిజముగా మందిరంలో నిజమైనటువంటి విశ్వాసిగా మారుస్తుంది. ఆ రోజున నీవు ప్రార్థించిన, పాట పాడిన, వాక్యాన్ని చదివిన నీ ప్రతి మాట నీ తోటి విశ్వాసికి, నీ ఎదుట ఉన్నటువంటి అభిషిక్తుడైన దైవజనునికి ఎంతో సంతోషాన్ని కలుగ చేస్తుంది. దేవునికి స్తోత్రం. అది ఎంత ఆశీర్వాదకరమైన జీవితం. నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ తోటి విశ్వాసి నీ యందు ఆనందించేవారైతే, నీ సేవకుడు నీ యందు ఆనందించేవారైతే, నీ యందు దేవాది దేవుడు ఆనందించి నీతో తన మాట మాట్లాడి నిన్ను దీవించేవాడై ఉన్నాడు అనే మాట చాలా సత్యంగా తెలియచేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అట్టి దేవాది దేవుని యొక్క సన్నిధానంలో ప్రియ సహోదరులరా, కనానీయులు అనే ఈ శరీర గుణాలను జయించాలి. వారు బలవంతులుగా కనిపిస్తారు. శరీర గుణాలు అనేవి బలమైనవిగా కనిపిస్తాయి. కానీ దేవుని బిడ్డవుగా నువ్వేం చేయాలి అని అంటే యేసు ప్రభు సంబంధిగా ఉండాలి అని కోరుకుంటే అట్టి వాటన్నింటి మీద నువ్వు యుద్ధాన్ని ప్రకటించాలి. నీ శరీర గుణాల మీద నువ్వు యుద్ధాన్ని ప్రకటించి నువ్వు యేసు ప్రభు యొక్క సహాయంతో, యేసు ప్రభు యొక్క దీవెనతో నీవు నడుచుకున్నప్పుడు ప్రభు నీకు తోడై ఉంటారు, నీకు సహాయం చేస్తారు. ఆయన నీ శరీర తత్వాలన్నింటిలో నీకు విజయం ఇచ్చి నిన్ను భక్తి కలిగిన వ్యక్తిగా మార్చడానికి ఆయన నీకు తోడై నీ మార్గం అంతటిలో ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటారు. అట్టి దేవాది దేవుడు ఈరోజు మనకు మెండుగా తోడై ఉండి తన దీవెనకరమైన కార్యాలు ఎన్నో చేయుటకు ఆయన నీతి కలిగినటువంటి ప్రేమ సహవాసము తోడై నడిపించునుగాక. ఆమేన్.